Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఇక ఈ సినిమాలో సచిన్ ఖేల్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్, అలాగే అభినవ్, ఇతర నటీనటులు అండ్ క్యాథరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్ లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి. అంతా హాయిగా హృద్యంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు. అందుకని మీసాల పిల్లలో ఎలాంటి హడావుడి, ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్, ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు. కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని, మోర్ దెన్ 100 మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చిన సాంగ్ కానీ ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ కానివ్వండి అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది, ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కానీ ర్యాప్ సాంగ్, ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగుందని. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను. అది వెరీ గుడ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపుకోలేక డ్యాన్స్ చేశారంటే అదే చాలు. ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని, ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు. అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవిని ఇంత గ్లామర్గా ఉన్నాడు, చిరంజీవిని ఇంత ట్రిప్గా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, ఎలా తగ్గాడు. నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి, మా కెమెరామెన్ మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు. అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు. కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలోగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. ఇంక అతనితో బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా శరత్. అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా 80-85 రోజుల్లో ఫినిష్ అయింది. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి. ఇంత ఫాస్ట్గా అయినందుకు, విత్ ఇన్ ద బడ్జెట్ అయినందుకు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలాంటి కెమెరామెన్ను మిగతా అందరూ అలా ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది. అండ్ అట్లాగే ఇక సమీర్, థ్యాంక్ యూ సమీర్. అందరూ బయట పొగుడుతుంటే కనుక నేను మనసు లోపల నిన్ను పొగుడుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇక ప్రకాష్, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు. అండ్ తమ్మిరాజు గారు, అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక అహర్నిశలు అంటే డే 1 నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావుపూడి స్టోరీ టీమ్, సాయి, నారాయణ, ఇంకా రాజేష్, ఇలాగా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వక నా సంతోషాన్ని, అభినందనని, ధన్యవాదాలను తెలియజేస్తాను. వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ అనిల్ రావుపూడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి. ఏంటంటే అందరం సినిమా తీస్తూ ప్రేమించాలి. సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతో చాలా అద్భుతంగా తీయగలం మనం. అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు. ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ సీన్ ఎందుకు ఇంత లెంగ్త్ అవసరమా అనే దాని మీద దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. నాకు నచ్చింది అది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపేసావు లేదు, లేపేసావు అని అడిగాను.
లేదు అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నెరేషన్కి అది అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. అలా తీయాలంటే గట్స్ కావాలి. ఎంతో కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము, అది అవసరమా? అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు, ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతల పడేసాడు. దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది, సినిమా పరిగెడుతుంది, అండ్ ఎక్కడ ఆగట్లేదు, ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఆ రకంగా సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటిసైజ్ లాగా, క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇక ఏమి లేదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి చిన్నవాడైనా సరే చాలా గుంభరంగా ఉంటాడు. ఎంతసేపటికి ఆ వర్క్ మీద తన ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనే దాని మీద ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా క్వైట్గా ఉంటాడు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏంటిది, ఇది జాప్యం ఏంటి, లేట్ ఏంటి అనేది ఏమి లేకుండా అంత కంఫర్టబుల్గా మా అందరికీ ఏర్పాటు చేశారు. దానికి ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయనకున్న ఆ లిటిల్ ఎక్స్పీరియన్స్లో తనకు ఉన్నదానికి దీనికి మనస్ఫూర్తిగా సాహు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి ప్రొడ్యూసర్ని నాకు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత, తను ఈ సినిమా నేను చెయ్యాలి, ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి చెప్పి, మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది, మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను. అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను, ఏమాత్రం బెదరను, ఖచ్చితంగా చేస్తానంటూ ఈ సినిమా తనతోటి చెయ్యమ్మా, ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు గారపడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి, ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా. కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని, మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి, ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా, మామూలు ప్రొడ్యూసర్ లాగా తనంత కష్టపడి చేసింది. నేను ఒకటే సంతోషిస్తాను, తనకి అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది ఈ జీవితం అంతా. కానీ అలా కాదు, నేనేదో సాధించాలి, నువ్వు సాధించి చూపించావు, లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు, అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది. అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది, ఆ సంతోషం తను పొందుతున్నా నాకు తెలుసు. అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ, నాకు మరో బిడ్డ అనిపిస్తూ, అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. అది థ్యాంక్ యూ పాప. అందరి ముందు ఇటుపక్కన అమ్మా, ఇటుపక్కన ఉంది. ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ, అలాగే మా చిన్న పాప కూడా అక్కడ టీవీ చూస్తుంటేమో. థ్యాంక్ యూ నాన్న, ప్లీజ్ ఇదే రకంగా ఉండండి, ఇదే కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు. అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప, మీరు ఎంత సాధించుకున్నారు అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది. నువ్వు ఆ దిశగా వెళ్తావు, ఆల్ ద వెరీ బెస్ట్. ఆ తర్వాత ఇక చాలా దూరం వచ్చారు, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి, మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చటపడాలి. అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీంతో ఉండాలి. కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు. అండ్ థ్యాంక్ యూ. ఇదే అభిమానం, ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.